హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఈ వీడియోలో కనిపిస్తున్న గ్రీనరీ అంతా కూడా కనిపిస్తుంది కదా, చాలా చక్కటి గ్రీనరీ అయితే కనిపిస్తుంది. ఇది శ్రీశైలంలోని రుద్ర పార్కులో లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ విధంగా అయితే చుట్టూ తిరిగే దారి మార్గం అయితే ఉంటుంది. చాలా చక్కగా అయితే ఉంటుంది. కొన్ని షార్ట్ వీడియోస్లో ఇప్పటివరకు అయితే మనం దోర్నాల నుంచి శ్రీశైలం ఘాట్ రోడ్ వైపు జర్నీ చేసే ఏరియాలో సహజ సిద్ధమైన ఫారెస్ట్ ఎలా ఉంటుందని చూసాము. సహజ సిద్ధంగా వర్షాలు పడ్డాయి కాబట్టి అంత పచ్చదనం, అంత పరిసర ప్రాంతాలు, అంత ప్రకృతి బాగుందని చూపించాము. అది వర్షాలు పడిన సమయంలో అయితే అలా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ శ్రీశైలం పార్క్ ఏదైతే ఉందో ఇప్పుడు చూపించే పార్కులో ఈ వీడియోలో ఎప్పుడు కూడా 365 రోజులు దాదాపు ఇదే గ్రీనరీ ఉండేటట్టుగా అయితే ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బండల మధ్యలో కూడా చూడొచ్చు, నడిచే మార్గంలో బండల మధ్యలో కూడా అయితే గడ్డి పచ్చగా కనిపిస్తుంది కదా. దాదాపు 365 రోజులు ఇలాగే పచ్చదనంగా ఉండేటట్టుగా అయితే ఈ రుద్ర పార్క్ మెయింటెనెన్స్ అయితే జరుగుతూ ఉంటుంది. చాలా మెయింటెనెన్స్ నీట్గా, క్లీన్ అండ్ గ్రీన్గా కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు వాటర్ చేయటం కానీ, ఎక్కువగా గడ్డి పెరిగిన దాన్ని గడ్డి కట్ చేయటం కానీ సైడ్ కూడా గమనించవచ్చు. ఎంతవరకు ఆ పూల లైన్ ఏదైతే ఉందో, మొక్కల లైను, అది కటింగ్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. దాదాపు ప్రతి చిన్న మొక్క నుంచి పెద్ద చెట్టు వరకు కూడా వీళ్ళు తీసుకునే పోషణ విధానం అయితే చాలా బాగుంటుంది. చాలా బాగా నచ్చుతుంది నాకైతే.